మహిళల్లో రాజకీయ చైతన్యం అనేటువంటిది, సామాజిక చైతన్యం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. మరి మరింతగా స్త్రీల హక్కుల కోసం ఒక స్ఫూర్తిగా నిలబడతా ఉన్నాం. గతం కూడా ఏం పెద్దగా గొప్పగా ఏం లేదు, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది మహిళల పట్ల. స్త్రీ తన శక్తిని తెలివిని అన్నీ తెలుపుకునేటందుకు ఈరోజు మంచి అవకాశం కల్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు మన సురవరం వెంకటరామారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సిఎస్డిపి తరఫున మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గుట్టు శిక్షణా కేంద్రం శ్రీ రామానంద తీర్థ వారి సౌజన్యంతో గత 20 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో దాదాపు ఇప్పటికీ 2000 మంది అమ్మాయిలు కేవలం కంచుపాడు కాకుండా ఈ మండలంలో ఉండేటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి, ఇతర మండలాల్లో ఉండేటువంటి గ్రామాల నుంచి కూడా వచ్చి చాలామంది అమ్మాయిలు ఇప్పటికీ కుట్టు నేర్చుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ ఉచిత కంప్యూటర్ శిక్షణ కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. గత కొద్ది కాలంగా కోవిడ్ పీరియడ్లో కొంచెం కంప్యూటర్ శిక్షణ కొంచెం కుంటుపడింది. దాని తర్వాత ఇప్పుడు తిరిగి మళ్ళీ పునః ప్రారంభించడానికి ఇప్పుడు వెంబడే అన్ని ఏర్పాట్లు చేయటం అనేటువంటి జరిగింది. ఉచిత కంప్యూటర్ శిక్షణ కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుతున్నాం. ఈ రోజున మనం కంచుపాడు గ్రామానికి పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారు శ్రీ నరసింహరావు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సర్టిఫికేట్ కార్యక్రమం కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మన రామానంద తీర్థ డైరెక్టర్ గారు కిషోర్ రెడ్డి గారు, డాక్టర్ కిషోర్ రెడ్డి గారు కూడా ఇవాళ వచ్చినందుకు వారికి మా కృతజ్ఞతలు. మన ఆత్మీయ అతిథి, పేద ప్రజల బంధువు నెల్లికంటి సత్యం గారు, ఎమ్మెల్సీ గారు ఈ రోజున మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మన సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కంచుపాడు గ్రామంలో సురవరం కుటుంబీకులు కంచుపాడు గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి ఇటుకలపాడు, చండూరు అన్ని గ్రామాల్లో కూడా వారికి చేతనైనటువంటి సహాయం సమాజానికి చేయడానికి కృషి చేస్తున్నారు. చండూరు సర్పంచ్గా కూడా సురవరం సుచరిత గారు ఉన్నారు. వారి కుటుంబీకులు కూడా ఆ గ్రామానికి చేయగలిగినటువంటి సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలకి రోడ్లు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. గత 12 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేదు. అసలు ఇక్కడ ఉండేటువంటి స్కూల్ బిల్డింగ్స్ కూడా రిపేర్లకు అవసరమైనటువంటి ఫండ్స్ సమకూర్చడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తూ ఉంది. అంటే వాటి గురించి ప్రభుత్వానికి పెట్టుకున్నటువంటి విన్నపాలు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలోనే ఒక జీవో విడుదల చేయడం ద్వారా సఫలీకృతం కొంతవరకు ఒక స్టెప్ జరిగిందని చెప్పి అనుకుంటున్నాము. ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంచుపాడు గ్రామంలో ఉండేటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్కి 7 క్లాసులున్నా కూడా కేవలం 3 తరగతులతోనే అక్కడ నడిపించడం అనేటువంటి జరుగుతుంది. ఆ 3 ఇంకా అడిషనల్ రూమ్స్ 4 రూమ్స్ కావాలని చెప్పని అడిగినప్పుడు ఒక 1 crore శాంక్షన్ చేస్తూ జీవో విడుదల చేశారు. కానీ ఇంకా ఫండ్స్ రావడానికి కూడా గద్వాల్ కలెక్టరేట్ వాళ్ళు కూడా కృషి చేయాలని చెప్పని మేము విన్నపం చేస్తున్నాము. అట్లాగే నేషనల్ హైవే నుంచి ఈ గ్రామం కేవలం 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా ఉండేటువంటి రోడ్డు సౌకర్యాలు చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఉండవేలి వైపు నుంచి వచ్చేటువంటి రోడ్డు కూడా బహుశా ఇప్పుడు మీరు చూసి ఉంటారు,
చాలా బ్యాడ్గా ఉంది. అటువంటి రోడ్లను కూడా పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. కొత్త రోడ్డు వేయడానికి కూడా 3.5 కోట్లు శాంక్షన్ చేశారు. అది కూడా ఇంకా పేపర్ల వరకే పరిమితమైంది. ఇంకా అమలు జరగటానికి కూడా కొంత టైం తీసుకోవచ్చు. దానికి అందరికీ మన తోడ్పాటు కృషి అవసరం అని చెప్పని మేము భావిస్తున్నాము. ఈ కమ్యూనిటీ హాల్లో ఎంపీ ల్యాడ్ ఫండ్స్తో ఇది నిర్మించి పేద ప్రజలకి సహాయం చేయడానికి క్లాసులతో పాటుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక రూమ్లో తొందరలోనే ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ లైబ్రరీ కూడా ఇక్కడ ఉండేటువంటి యూత్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి, సాధారణంగా కూడా చదువుకోవడానికి వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ని వాళ్ళు పెంపొందించుకోవడానికి ఆ లైబ్రరీని, అలాగే ఇళ్లలో వాళ్ళకి చదువుకోగలిగినటువంటి సౌకర్యం లేకపోతే ఇక్కడ వచ్చి వాళ్ళు చదువుకోవడానికి కూడా ఈ హాల్ని కూడా వాళ్ళకి కేటాయించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి యువకులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుతున్నాం. సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా యూత్ డెవలప్ అవ్వాలి, వాళ్ళకి సరైనటువంటి విద్య, వైద్యం, అలాగే వాళ్ళకి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో కృషి చేశారు తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో. అందుకు వారి గుర్తుగా ఇక్కడ వారి పేరున ఉన్నటువంటి 4 ఎకరాల స్థలం కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఏదైనా విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇప్పటికే కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. చీఫ్ మినిస్టర్ గారికి కూడా దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైనా అవసరమైనటువంటి చర్యలు తీసుకొని వెంబడే నిర్ణయం తీసుకున్నట్టయితే ఏదైనా కాలేజ్ పెడితే బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఉపయోగపడుతుంది, గ్రామం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పని మా యొక్క అభిప్రాయం. కానీ ఏది వీలైతే అది చేయటానికి స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుతూ అడిషనల్ కలెక్టర్ గారికి ఈ విషయాలు తెలియజేయడం కోసం చెప్పని చెప్పడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం గారు, అడిషనల్ కలెక్టర్ నరసింహరావు గారు, మరియు మహిళా నాయకురాళ్ళు విజయలక్ష్మి గారు, కపిన్ గారు, ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, మరియు పత్రికా ప్రతినిధులు, ఈ కుట్టు శిక్షణ తీసుకొని సర్పంచులు సర్టిఫికెట్లు తీసుకుపోతున్నటువంటి మహిళలందరికీ స్వాగతం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 5 నిన్న ఉండేదానికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడు మాత్రమే ఆ కుటుంబం కానీ, ఆ సమాజం కానీ, ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజికంగా స్త్రీలకు పురుషులతో పాటు అన్ని రంగాల్లో కూడా రాజకీయంగా సమానత్వం సాధించినప్పుడు మాత్రమే మరి మహిళల పైన పురుషాధిక్యత అనేటువంటిది తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. మరి మనం ఇప్పటికీ మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రతిరోజు మనకు మీడియాలో, పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎక్కడో ఒకడ మహిళల పైన భర్తలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా బయటి వారు కావచ్చు, కాలేజీలలో విద్యార్థులు కావచ్చు, ప్రతి ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులలో కావచ్చు, ప్రతి కాడ కూడా మహిళలు వివక్షకు గురి కావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ వివక్షకు గురి కాకుండా ఉండాలంటే మహిళల్లో రాజకీయ చైతన్యం అనేటువంటిది, సామాజిక చైతన్యం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. మరి సామాజిక చైతన్యం ఎప్పుడు ఉంటుందంటే మహిళలు మరి విద్యాపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పెద్దలపైన ఆధారపడకుండా, భర్తలపైన ఆధారపడకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడినప్పుడు మాత్రమే మరి స్త్రీకి కుటుంబంలో స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. మరి ఈరోజు విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ స్త్రీలు పురుషులతో పాటు పోటీ పడి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఉన్న ఈ విద్యా అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకున్నప్పుడు మరి పురుషులతో పాటు అన్ని రంగాల్లో కూడా స్త్రీలు
అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ స్వర్గీయ శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రము, మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో నడవడం అనేటువంటి జరుగుతుంది. చాలామంది ఇక్కడ శిక్షణ తీసుకొని స్వయం ఉపాధి రంగంలో స్థిరపడడం అనేటువంటి జరిగింది. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు శిక్షణ తీసుకున్న తర్వాత కూడా ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కానీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కానీ, మరి ఈ స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్యం ఉన్నట్టు సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్లకు ఈ కార్పొరేషన్ల ద్వారా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కూడా ప్రభుత్వం వారు చేస్తుండ్రు. మరి అటువంటి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే మీరు మీ ఎంపీడీఓని కానీ లేదా మీ జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఆ స్కీమ్లు ఏమున్నా కానీ మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇంత చక్కటి ఈ వెంకటరామరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ భవనాన్ని మీకు ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి సురవరం గారి కుటుంబం ముందుకు రావడం చాలా హర్షించదగినటువంటి విషయం. అదేవిధంగా మరి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ అనేటువంటిది నల్గొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో మా క్యాంపస్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇందులో ఒక 16-17 రకాలైనటువంటి శిక్షణా తరగతులు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఒక 400 మంది యువతీ యువకులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. కాబట్టి ఇక్కడ మీకు ఏ ట్రేడ్లలో శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఈ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, పత్రికా ప్రతినిధులకు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మీకు ఆసక్తి ఉన్నట్లయితే మరి క్యాంపస్కి వచ్చి నేర్చుకున్నట్లయితే ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ హాస్టల్ సౌకర్యం. కాబట్టి ఇంకా మీరు ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యాంపస్ సెలక్షన్స్ కూడా ట్రైనింగ్ తర్వాత ఈ పారిశ్రామికవేత్తలు క్యాంపస్కి వచ్చి వాళ్లకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ను క్యాంపస్ సెలెక్షన్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా బ్యూటిషియన్ కోర్సు కూడా మాకు స్వామి రామానంద తీర్థ క్యాంపస్లో ఉండడం జరిగింది. మహిళలకు చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు, చాలామంది ఆ కోర్సుకు వచ్చి శిక్షణ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీరు కూడా ఈ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, ఇంత చక్కటి అవకాశాన్ని సురవరం కుటుంబం గారు మీకు కల్పించినందుకు వారికి మరొకసారి మా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సురవరం వెంకటరామరెడ్డి మరి స్మారక హాల్లో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అయితే స్వామి రామానంద తీర్థ రూరల్ డెవలప్మెంటు సహకారంతో గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి కుట్టు శిక్షణ గ్రామీణ ప్రాంత యువతరానికి యువతీ యువకులకు మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా మరి ఇవాళ ఈ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవానికి మరి వచ్చిన కార్యక్రమానికి మరి పాల్గొంటున్నటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారు నరసింహారావు గారు, అదేవిధంగా మరి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు మరి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి స్వామి రామానంద తీర్థ మరి చైర్మన్ కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా సురవరం విజయలక్ష్మి గారు, మన ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణ గారు, గ్రామ సర్పంచ్, వేదిక మీద ఉన్నటువంటి మహిళామణులు మరియు ఎంపీడీఓ గారు, పత్రికా మిత్రులు, ఈ కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఈ సందర్భంగా ఉదయపూర్వక నమస్కారాలు. సరే, ఇవాళ స్వామి రామానంద తీర్థ సహకారంతో
మరి నిరాటకంగా, ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక మందికి, ఈ చుట్టుపక్కల ప్రజలకు, మరి గ్రామీణ యువతరానికి, నిరుద్యోగులకు అనేక కార్యక్రమాలు, ఈ కుట్టు శిక్షణ కానీ, లేకపోతే ఇక్కడ టెక్నికల్ కంప్యూటర్స్ కానీ అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి మరి ఈ సూరవరం కుటుంబీలకు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చనిపోయిన మన పార్టీ నాయకుడు సూరవరం సుధాకర్ రెడ్డి గారి మరి ఒక పట్టుదలతో మరి వారు మరి అనేక రకాలుగా మరి పార్లమెంటు సభ్యులతోని మరి ఉన్నటువంటి ఈ భవనాన్ని నిర్మించుకొని ఇప్పటికి కూడా వారు చనిపోయిన తర్వాత కూడా మరి సూరవరం విజయలక్ష్మి గారు ఈ ప్రాంతంలో ఒక కాలేజీ విషయంలో కానీ, లేకపోతే రీసెర్చ్ కానీ, ఈ ప్రాంతానికి బస్ సౌకర్యం విషయంలో కానీ అనేక అంశాల మీద ప్రజలకు సేవ చేయడానికి మరి ప్రయత్నం చేస్తూ అనేక రకాలుగా రోడ్లకు కానీ, జీవోలు కానీ అనేక సందర్భంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సూరవరం విజయలక్ష్మి గారు. అందువల్ల ఈ ప్రాంతానికి ఏదో సేవ చేయాలని తపనతోని పనిచేస్తున్న తరుణం. అందువల్ల ఇవాళ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. మీకు తెలుసు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం మనం హక్కుల దినంగా మరి మహిళా దినం, అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు ఈనాటికి కూడా పురుషాధిక్యత సమాజంలో మరి కొన్ని రంగాలలో మనం నిలబడ్డా ఇంకా పురుషాధిక్యత సమాజంతో నెలకొల్పడం వల్ల అనేక తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, స్త్రీ అనగానే ఈనాటికి కూడా ఒక రకంగా మరి ఉన్నటువంటి ఈ సమాజంలో మరి స్త్రీని అన్ని రంగాల రాణించడానికి, ఈ స్త్రీల యొక్క హక్కుల కోసం నిరంతరంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో అనేక రకాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఈనాటికి కూడా మరి పురుషులతో పాటు సమానంగా హక్కులు కావాలనేటువంటి నినాదంతో అనేక రంగాల్లో మనం ఈ మహిళా సంఘాలు మనం పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒకనాడు అనేక ఇప్పటికీ సమాజంలో ఇంకా అనేక దేవాలయాలకు కానీ అనేక రకాలుగా స్త్రీ మీద వివక్షతకు గురవుతున్నటువంటి సమాజంలో మరి మరింతగా స్త్రీల హక్కుల కోసం ఒక స్ఫూర్తిగా నిలబడతా ఉన్నాం. మనం చూస్తాం, ప్రపంచవ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి అనేక ఉద్యమాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, లేకపోతే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా స్త్రీల పాత్ర అనేది పెద్ద ఎత్తున మనకు కనపడుతుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ఆరుట్ల కమలాదేవి కానీ, లేకపోతే మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, అనేక మంది మహిళా మరి మనకు అనేక రకాలుగా మరి తుపాకీ చేతబట్టి సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి మరి మహిళా యోధులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ మల్లిదశ ఉద్యమంలో కూడా అనేక మంది మహిళలు పోరాటాన్ని నిర్వహించబడింది. అందువల్ల ఈ సమాజంలో మరి పురుషులకు ఏమాత్రం కూడా ధీటు లేకుండా, ఏమాత్రం తగ్గకుండా మహిళలు రాణించబడుతూ ఉన్నారు. అందువల్ల ఇవాళ రాబోయే కాలం మరి అనేక రంగాలల్లో స్త్రీలని మరి ముందు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతాం. ఈనాటికి కూడా దురదృష్టం ఏంటంటే చట్టసభలల్లో, పార్లమెంటులో మరి ఇవాళ చూసే సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. దాదాపు జనాభా సగభాగం ఉంటే ఇవాళ మనకున్నటువంటి పరిస్థితి ఎంత అంటే బహుశా 40-30 మంది పార్లమెంటు సభ్యులు ఉండొచ్చు. అదేవిధంగా శాసనసభలో కూడా మరి బహుశా చాలా తక్కువ సంఖ్య ఉంటుంది. నేను చూశాను, మండలిలో 2 ఉండేది, 40 మంది పురుషులు ఉంటే 2 మహిళలు ఉన్నారు. అంటే ఇవాటికి కూడా చట్టసభలల్లో ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువ కనబడుతూ ఉంది. అందువల్ల దీన్ని అధిగమించడానికి ఆనాడు కమ్యూనిస్టు పార్టీ మహిళా పార్లమెంటు సభ్యురాలు మరి అనేక రకాల ఈ దేశ స్వాతంత్రంలో పనిచేసినటువంటి మన పార్టీ గీతా ముఖర్జీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలకు పార్లమెంటులో మరి రిజర్వేషన్లు కావాలని, 33% రిజర్వేషన్లు ఉండాలని ఆనాడు పెద్ద ఎత్తున కమిటీకి సూచించడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం కూడా మరి పెద్ద ఎత్తున బిల్లు పాస్ చేశారు, ఇంకా అమలు కాలేదు. రాబోయే కాలం పార్లమెంటులో కూడా
33% రిజర్వేషను మరి ఉంటుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో కూడా 33% ఉంటుంది. స్థానిక సంస్థలు ఇప్పటికే సగభాగం మహిళలయ్యారు. ఇప్పుడే మన గ్రామ సర్పంచ్ కూడా మహిళ. అందువల్ల మరి ఎందుకంటే ఇలా రాజకీయ రంగాల్లో చట్టసభలల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉంటే రాబోయే దేంట్లో కూడా ఉండవు. అందువల్ల ఈ తరుణంలో మరి అన్ని రంగాలలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు కానీ వివక్షతకు వ్యతిరేకంగా మనం పోరాటాలు నిర్వహించాలి. కానీ ఇలా సమాజంలో అనేక రకాలుగా ఈ మధ్యకాలంలో ఒక చాలా భయంకరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, పత్రికలు చూస్తే మరి మొన్ననే ఒక తల్లి 2 పిల్లలు ఆత్మహత్యలు. నిన్న ఈరోజు పత్రికలల్లో ఎల్ఐసి డబ్బుల కోసం భర్త ఆత్మహత్యలు. అంటే సమాజంలో విలువలు తగ్గిపోతున్నటువంటి తరుణంలో ఇవాళ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. అందువల్ల మహిళలందరూ కూడా చదువుకొని ఆ కుటుంబాలను నిలబెట్టుకునే పాత్ర మహిళలదే అని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి పెద్ద ప్రపంచవ్యాప్తంగాని అంచువేతకు వ్యతిరేకంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిగా తీసుకొని మరి సమాన అవకాశాల కోసం ఈ సమాజంలో ఒక మంచి అవకాశం వైపు ఆలోచించాలని, అదేవిధంగా ఈ సూరవరం వెంకటరామరెడ్డి హాల్లో నిర్మిస్తున్నటువంటి ఈ కుట్టు శిక్షణ కార్యక్రమం కానీ మరి అనేక కార్యక్రమాలు మరింతగా ఈ ప్రాంతానికి విస్తరించాలని, అదేవిధంగా మన పార్టీ సూరవరం సుధాకర్ రెడ్డి గారు మరి ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీగా, నల్గొండ పార్లమెంటు సభ్యునిగా మరి వారు అనేక ఈ దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమం కోసం, అణగారిన వర్గాల కోసం, ప్రజల కోసం నిలబడ్డటువంటి యోధుడు మన కామ్రేడు సూరవరం సుధాకర్ రెడ్డి గారు. మొన్న చనిపోయినప్పుడు ఒక వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు కానీ మరి ప్రముఖులు కానీ మేధావులు కానీ ఆఖరి కమ్యూనిస్టులు కానటువంటి వ్యక్తులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారంటే ఆ నాయకుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. అందువల్ల మరి భారతదేశంలో కమ్యూనిస్టులు చాలామంది సమాజంలో చనిపోతూ ఉంటారు. అంజనేయుల జిల్లా పార్టీ కార్యదర్శి. అందువల్ల సోదరుల సమాజంలో ఎంతోమంది చనిపోతూ ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు. కానీ చనిపోయినా కూడా ప్రజల మధ్య నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందువల్ల ఇవాళ మరి అటువంటి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోదాం. ప్రభుత్వం కూడా మరి సూరవరం సుధాకర్ రెడ్డి గారి పేరు మీద ఇక్కడ మరి ఎత్తిపోతల పథకాన్ని కూడా ఒక పేరు పెట్టాలని, అదేవిధంగా అనేక రకాలుగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి అందువల్ల దీన్ని ఒక మంచి ఆలోచనతోని ఈ ప్రాంతంలో మరి వారు రోడ్ల విషయంలో కానీ, స్కూల్స్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఈ గ్రామంలో అభివృద్ధి కోసం మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని, అదేవిధంగా ఈ స్వామి రామానంద తీర్థ కూడా మరి అందరికి కూడా చాలా టెక్నికల్గా చాలామందికి ఉపయోగపడే సంస్థ. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ మరి ఈ కమిటీ నిర్వాహకులకు, మరి అదేవిధంగా మన సూరవరం విజయలక్ష్మి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మా సూరవరం కపిల్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలుసు. పత్రికా మిత్రులకు నమస్కారాలు. సర్టిఫికేట్ల ప్రదానం కోసం వచ్చినటువంటి మహిళల్లో ఒకరు ఈ కార్యక్రమంలో వారి అభిప్రాయాల్ని తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు సార్. కరిష్మా తక్కశిల నుంచి తన అనుభవాలను మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తుంది. Respected our district collector Rizwan Basha Sheikh Gariki and Vijay Lakshmi ma'am and Sri Ramananda Tirtha Rural Institute andarki good afternoon and happy Women's Day to the all women's. Thank you so much for the Ramananda Tirtha Rural Institute for giving this opportunity. And ikkada training manaku Nirmalakka garu ikkada training ivvadam jarugutundi. Ee institute inta baga run avvadaniki the one of the main reason I think the Nirmalakka, బికాస్ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం కన్నా ట్రైనింగ్ ఇచ్చి మంచిగా చెప్పేవాళ్ళు ఉండడం బెటర్. జస్ట్ 3 months అవుతుంది మేము ఇక్కడికి వచ్చి, బట్ 3 monthsలో చాలా బాగా నేర్చుకున్నాము. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ
చాలా బాగా నేర్పించడం జరుగుతుంది అండ్ మేమందరం చాలా బాగా నేర్చుకుంటున్నాం. ఈ ఫెసిలిటీస్ మాకు అందరు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ చుట్టుపక్కల చాలా బెనిఫిట్ అవుతున్నారు. కానీ మెయిన్ డ్రాబ్యాక్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోబాకండి, బస్సు సౌకర్యం లేకపోవడం కూడా మాకు చాలా పెద్ద కష్టం. ఆటోలో డబ్బులు పెట్టుకుని రావాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది నిజంగా చాలా కష్టంగా ఉంది. ఈ రోజున మహిళా దినోత్సవం రోజు ఇంతమంది మహిళలే కాకుండా మహిళల్ని అభినందించడానికి ఇంతమంది పురుషులు కూడా వచ్చి మనకి తోడ్పాటుగా ఉంటున్నారంటే సమాజ అభివృద్ధికి స్త్రీలు పురుషులు ఇద్దరు రెండు ఇరుసు లాంటి వాళ్ళు, ఇద్దరు దాంట్లో భాగస్వాములు అయినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మహిళల్ని ఎప్పుడూ తక్కువ చూపు చూడబాకండి, వాళ్ళు చేసేటువంటి పని తక్కువని అనుకోబాకండి. ఇవాళ ఏ పని అయినా చేయగలుగుతున్నారు. అంతరిక్షానికి వెళ్ళటమే కాదు, ఎంతోమంది పురుషులు వెళ్ళలేకపోయి ఉండొచ్చు, కానీ ఎంతోమంది మహిళలు వెళ్ళగలిగారు. కాబట్టి ఏ పనైనా చేయగలిగినటువంటి దక్షత మహిళల దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించినట్టయితే మన హ్యూమన్ రిసోర్సెస్ సగభాగమైనటువంటి మన హ్యూమన్ రిసోర్సెస్ని మనం వేస్ట్ చేసుకోకుండా ఉంటాం. అటువంటి 50%ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మన కంట్రీలో చాలా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజున జస్టిస్ విషయంలో కూడా చాలా మనకి ఎన్నో రకాలైనటువంటి నష్టం జరుగుతుందన్నమాట వాస్తవం. ఈ మధ్యనే మనం చూసినట్టయితే ప్రత్యూష కేసు 2002లో జరిగినటువంటి ఒక హత్యాచారం, ఆమెను చంపివేస్తే ఆ తల్లి కంటిన్యూస్గా పోరాటం చేస్తుంటే 24 ఏళ్ళు పట్టింది సుప్రీంకోర్టు నుంచి అక్యూజ్ని సరెండర్ అవ్వండి, అరెస్ట్ చేస్తామని చెప్పని. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత, అంటే 24 ఏళ్ళు ఎవరైతే శిక్షార్హులో, ఎవరైతే ఈ క్రైమ్ కమిట్ చేశారో అట్లాంటి వాళ్ళు తమ ప్రైమ్ జీవితాన్ని చాలా హ్యాపీగా గడుపుతూ వాళ్ళు చదువు ఉద్యోగం అన్నీ చేసుకుంటూ వాడు గడుపుతున్నారు. కానీ మహిళల ప్రాణాలు పోయితే మాత్రం దానికి రక్షణ లేకుండా ఉంది. కాబట్టి మన జస్టిస్ సిస్టమ్ కూడా చాలా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మహిళా దినోత్సవం అనగానే ఈ రోజున ఒక సెలబ్రేషన్ లాగానే కాదు, ఇది ఒక పోరాట దినోత్సవం. కాబట్టి ఏ రంగంలో ఏ రకమైనటువంటి అస్పష్టత ఉన్నా, అన్యాయం ఉన్నా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. 100 ఏళ్ల కన్నా ఎక్కువ చరిత్ర కలిగినటువంటిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 100 సంవత్సరాల క్రితమే మహిళలు 8 గంటల పని కాదు 12 గంటలు 16 గంటలు పని చేస్తుంటే మాకు పరిమిత పని గంటలు కావాలని చెప్పని పోరాటం చేసి కొన్ని వాళ్ళ పని ప్రదేశాల్లో సరైనటువంటి వెలుతురు కానివ్వండి, ఇతర అవకాశాలు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే దాదాపు అమెరికాలో 140 మంది అమ్మాయిలు 12-16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలు కూడా చనిపోతే, ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటిని తీసుకొని ఒక దుస్తుల ఫ్యాక్టరీలో 30,000 మంది అమ్మాయిలు పనిచేస్తుంటే వాళ్ళకి 16 గంటలు పనిచేయిస్తారని చెప్పిన వాళ్ళు స్ట్రైక్ మీద 2 నెలల పాటు గడ్డగట్టేటువంటి చల్లో వాళ్ళు స్ట్రైక్ చేస్తే, ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ తీసుకొని వీళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పని 100 సంవత్సరాల క్రితమే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఏదైనా మనం పోరాడితే తప్ప సాధించలేము. మనకెందుకులే అని చెప్పని మనం పక్క నుంచి వెళ్ళిపోవటం కాదు, అడగాలి, మనం నోరు తెరిచి మన హక్కుల కోసం అడగాలి, దాన్ని సాధించుకునే వరకు కూడా పోరాటం చేయాలి. ఇంట్లో ఏదన్నా అవసరమైనప్పుడు మనం చాలా మొండిపట్టు పడతామని అంటుంటారు, మనం అవసరమైనప్పుడు ఏదైనా అనుకుంటే సాధిస్తామని అంటుంటారు. అట్లాగే మన హక్కుల విషయంలో కూడా మనం వాటిని సాధించేంత వరకు కూడా మనం కష్టపడాలి. ఏది అడగకుండా ఏది రాదు, అంతేనా? కాబట్టి వాటి విషయంలో కూడా మనం మహిళా దినోత్సవం రోజు మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ మన భవిష్యత్తులో కూడా కేవలం మనం ప్రేక్షకులం కాదు, సమాజంలో మనం భాగస్వాములం. మన భాగస్వామ్యం ఉన్నప్పుడే సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి మహిళలందరూ అది గుర్తుపెట్టుకోండి, పురుషులందరూ కూడా అది గుర్తుపెట్టుకొని అందరం కలిసి పనిచేద్దాం. కాబట్టి ఈ రోజున మనకు ఇచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ నరసింహరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉండవల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో సురవరం వెంకటరామరెడ్డి గారి విజ్ఞాన కేంద్రంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ వారి కుట్టు శిక్షణ కార్యక్రమం ముగింపు సదస్సుకు హాజరైన మన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ గారు కిషోర్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు సత్యం గారు, సురవరం విజయలక్ష్మి గారు, ఇక్కడ విచ్చేసిన గ్రామ సర్పంచ్ గారు,
ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ కుటుంబ శిక్షణ పొందిన మహిళలు, విద్యార్థినులు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నది. అయితే మన జిల్లాలో గట్టు మండల కేంద్రంలో అది అభివృద్ధి చెందుతున్న ఒక మండలంగా, ఒక కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఒక 500 మండలాల్లో ఒకటిగా ఉండింది. అక్కడ విద్యా వ్యవస్థ పైన జరిగిన కొత్తదనపు ప్రక్రియ మనం చేసిన జిల్లాలో చేసిన వాటికి గుర్తింపుగా ఈరోజు వైజాగ్లో నీతి ఆయోగ్ వాళ్ళు ఏర్పరిచిన సమావేశానికి సార్ వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కాలేకపోయినారు. వారి తరపున, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అందరి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు తెలుపుతూ మీ అందరికీ కూడా గత 20 సంవత్సరాలుగా మరి సురవరం వారు ఈ యొక్క సంస్థ తరపున చేస్తున్న ఈ గ్రామీణ మహిళలకి చేస్తున్న ఉపాధి కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పవి. మళ్ళీ ఈరోజు ఇంత చక్కటి ఇంత మారుమూల ప్రాంతమే అనవచ్చు, హైవేకి దగ్గరగా కూడా మనం ఇక్కడ అలంపూర్ అంటే కూడా మన హైదరాబాద్ నుంచి చూస్తే కూడా చాలా దూరంగానే భావిస్తారు గద్వాలకి. రావడానికి కూడా దాదాపు మీకు 3 గంటలు పడుతుంది, 3-4 గంటలు పడుతుంది. మీరు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని రావాల్సి వస్తుంది. గద్వాలకి రావాలంటే అంత హైదరాబాద్ కేంద్రీకృతంగా ఉన్న ఇది ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి రావాలంటే కూడా చాలా సుదూర ప్రాంతం ఇది. ఇక్కడ ఉండే పరిస్థితులు చాలా మరి చూస్తే గద్వాల ప్రాంతం, మనం జోగులాంబ గద్వాల కొత్త జిల్లాగా ఏర్పడింది. మీ అందరికీ కూడా పరిపాలన అనేది చాలా దగ్గరైంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 64 మండలాలు ఉండేవి. ఆ 64 మండలాల్లో మరి ఇక్కడ నుంచి మహబూబ్నగర్ కేంద్రానికి రావాలంటే ప్రజలు అప్పుడు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు తలుచుకుంటే ఇప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు 1 గంట ప్రయాణమే మనం గద్వాలకి, కానీ అప్పుడు మహబూబ్నగర్కి వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అట్లాంటిది పరిపాలన అనేది దగ్గరగా వచ్చింది. అభివృద్ధిలో ఇక ముందుకు పోవడం అనేది ఉంటుంది. మళ్ళీ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మార్చి 8. దాని గురించి విజయలక్ష్మి గారు కూడా చెప్పినారు. అమెరికాలో జరిగిన పోరాటం వల్ల దాన్ని ఇప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ప్రతి సంవత్సరం అనేది మార్చి 8న మహిళా దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ చూస్తే మరి సమాజంలో మార్పులు అనేవి ఆ రకంగా మనకేమీ కనబడడంలా. ఇప్పుడు కూడా ఒక నాగరిక సమాజంగా ముందుకు వెళ్ళింది అనుకుంటున్నాం, కానీ మనం చూస్తున్న వింటున్న చర్యలు అంటే అనాది నుంచి ఇప్పటి వరకు గతం కూడా ఏం పెద్దగా గొప్పగా ఏం లేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది మహిళల పట్ల. ఒక దేశం, ఒక ప్రపంచంలోనే చూడండి, సగం మహిళలు ఉంటారంటారు. ఒక సగం మంది మహిళలు చదువుకోలేదు, సగం మంది మహిళలు దేశపు ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు అంటే ఆ దేశం ఎన్నడూ అభివృద్ధి కాదు. సింపుల్గా దేశం అభివృద్ధి చెందుతుంది అని ఎవరన్నా అన్నారంటే తప్పైపోతుంది. అది దేశం బాగా ముందుకు పోతుంది, చాలా ముందుకు పోతుంది అంటే తప్పైపోతుంది. ఆ దేశం ఏములో ముందు పోవాలా? అక్కడ ఉండే జనాభాలో స్త్రీ పురుషులు సగం సగం ఉంటారు ఖచ్చితంగా. ఆ సగం మంది చదువు రాక, సగం మంది ఎలాంటి పనులు లేక, చదువుకున్నా కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఉత్పత్తి కార్యక్రమాల్లో కానీ వాళ్ళ భాగస్వామ్యం ఏమీ లేకుండా ఉన్నారు అని అంటే ఆ దేశం 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా 300 ఏళ్ళైనా అభివృద్ధి చెందదిగా. ఇది సత్యం. ఇది ఏ రకంగా అంటే 1-2 మహిళల్ని చూపించచ్చు. ఒక దేశ ప్రధాని మహిళ అయింది. మన దేశంలో ఎన్నో దేశాలకు కాలే. ఇంకా మనం గొప్పగా చెప్పుకుంటున్న అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ మహిళా రాష్ట్రపతి కూడా కాలం. కానీ మన దగ్గర అయింది. మన దగ్గర గవర్నర్లు అయినారు. మన దగ్గర చాలా రకాలుగా మన ఎన్నో పదవుల్లో ఉన్నారు. ఇవన్నీ ఉన్నారు. కానీ మరి మార్పు వచ్చిందా అంటే 1-2 కొంతమందితో మార్పు రాదు. సమాజంలో సగం జనాభాలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తేనే వచ్చినట్టు. కానీ కొంత మార్పు చూపించి మనము అందరూ మారిండ్రు అని అంటే అట్లాంటి స్థితిగతులు కనపడవు. అది కేవలం మనల్ని మనము
అభ్యపుచ్చుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. స్త్రీకి సంబంధించి అందరూ చాలా రకాలుగా మాట్లాడతారు. స్త్రీ చదువుకోవాలంటారు, పనులు చేయాలంటారు, కానీ స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చే వరకు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఇది కఠోర వాస్తవం. స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలంటే అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అందుకే మీరు గొప్ప గొప్పగా మాట్లాడే వాళ్ళు ఒక్కోసారి వింటారు, మీరు అరే ఈయన ఇట్లా మాట్లాడేది లేకుండే ఎందుకు ఇట్లా మాట్లాడిండని పేపర్లో చూస్తాం మనం. వాళ్ళు చాలా గొప్ప పురోగమవాదులు ఉంటారు, చాలా గొప్ప గొప్ప సాహిత్యవాదులు ఉంటారు, ప్రసిద్ధి చెందిన వ్యక్తులు సడన్గా నోరు జారుతారు. ఎక్కడ నోరు జారిండ్రు? అన్ని నేను గత 10 ఏళ్లలో చూస్తే మీరు ప్రముఖులంతా కూడా స్త్రీల విషయంలోనే తప్పుగా మాట్లాడినారు. మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది వాళ్ళు కూడా భరించలేరు. అది చెప్పడానికి ఉంటుంది ప్రజలకు, కానీ తమను ఆచరించడానికి మాత్రం ఎలాంటి ఇది కనపడదు. స్వేచ్ఛ ఉండాలా, ఒక చదువుకోవాలనే ఒక స్వేచ్ఛ ఉండాలా, ఒక అమ్మాయి చదువుకోవాలా. ఏం కావాలి అమ్మాయి కూడా ఒక అమ్మాయి కూడా చదువుకోవాలి, మంచిగా విద్య ఉండాలి, ఆమెకి తనకు నచ్చిన ఉపాధి చేసుకోవడానికి పని దొరకాలా, ఆ పని ప్రదేశంలో ఆమెకు స్వేచ్ఛ స్వాతంత్రాలు భద్రత ఉండాలా, తన కుటుంబంలో నిర్ణయాలలో ఆమెకి విలువ ఉండాలా. చదువుకున్న స్త్రీ కూడా ఇప్పుడు కుటుంబాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోదు. చదువుకున్న స్త్రీ కూడా ఉండదు, ఎలాంటి నిర్ణయం ఉండదు. ఆమెకు తెలియకుండానే నిర్ణయాలన్నీ అయిపోతుంటాయి. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఆమె చదువుకుంది అని చెప్పడానికి తప్పిస్తే ఆ కుటుంబంలో మళ్ళీ ప్రజాస్వామిక విలువలు ఉంటాయా అంటే ఏముండవు, మళ్ళీ వన్ సైడే. ఇవన్నీ వాస్తవాలు, మనం అంగీకరించాల్సినవి. మనం చాలా గొప్పగా అభివృద్ధి పెంచిన ముందుకు పోయినా మనం అనుకుంటే చాలా విషయాల్లో మనం చాలా మనం ఇంకా మారాల్సింది. ఎప్పుడూ మనము సావిత్రిబాయి పూలే గారి గురించి మాట్లాడతాం. ఆడపిల్లలు చదవాలని చెప్పి అన్నందుకే ఆమె ఎంతో ఇంతో ఈరోజు దేశంలో చదువుతున్నారు. ఆమె మొట్టమొదటి మహిళా టీచర్. ఆమె చదవాలంటేనే మళ్ళీ ఇవి ఆ రకంగా ఆమె కృషి చేసినందుకే చాలా ముందుకు పోయింది. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం, ఈరోజు ఈ దేశాన్ని రక్షిస్తున్నది కేవలం రాజ్యాంగం ఒకటే. ఒక రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఈ దేశము కలిసి ఉంది, ఈ దేశము ఒక మాట్లాడగలుగుతుంది, ఈ దేశం ఏదైనా సరే తను అనుకున్నది సాధించుకునే దిశగా పోతుందంటే అది కేవలం ఒక రాజ్యాంగమే. రాజ్యాంగం లేనప్పుడు హింస, కొట్లాటలు, ఎన్నో రక్తపాతాలు ఇవన్నీ జరిగేవి. మనం ఎప్పుడైతే రాజ్యాంగం పెట్టుకొని చేసుకున్నామో చాలా వరకు రాజ్యాంగం అనేది మన దేశాల్లో ఒక రకమైన భద్రత కల్పించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినా, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు చూసినా ఈరోజు అంతా ప్రజలంతా ఒక నమ్మకంగా ఉన్నారు. ఏంటంటే అది కేవలం భారతదేశపు రాజ్యాంగం చూసే. అది ఆ ఘనత అంతా కూడా మన డాక్టర్ అంబేద్కర్ గారికి చెల్లుతుంది. స్త్రీలకు సంబంధించి కూడా ఎన్నో అవకాశాలు ఉండాలని చెప్పేసి మన రాజ్యాంగంలో చాలా పొందుపరిచినారు. కానీ మన ఆలోచనలలో మార్పు లేదు. స్త్రీలలో కూడా ఆలోచన విధానం మార్పు లేదు. ఆడపిల్లలు ఢిల్లీలో నేను న్యూస్ చదివితే అందరు చదువుతున్నారు, మంచిగా ఉన్నాయి పాఠశాలలు చదవడం జరిగింది. ఢిల్లీలో చాలా గొప్పగా పాఠశాలలు ఉన్నాయని. తర్వాత ఎంతమంది ఉత్తీర్ణులైనారు చూస్తే ఆ ఉత్తీర్ణులైన వాళ్ళంతా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారంటే ఇంకా సంతోషం అనిపించింది. ఆడపిల్లలు బాగా చదువుతున్నారేమో అనుకున్నా. చూస్తే అక్కడ కఠినమైన వాస్తవం ఏంటంటే మగపిల్లలందరినీ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు, ఆడపిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. మీరు దయచేసి ప్రభుత్వంలో అక్కడ ఇక్కడ ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం పెరిగింది అనేది చూసారు. అది చూసేది ఏముండదు. ఆడపిల్లలంతా గవర్నమెంట్ చోట చదువుతున్నారు, మగపిల్లలు ఎవరు పంపిస్తున్నారు? తల్లిదండ్రులు పంపిస్తున్నారు. మరి తల్లిదండ్రుల్లో తల్లి కూడా ఉంది కదా, మరి తల్లికి ఏమైనా ఎందుకు లేదు స్వేచ్ఛ? తాను చదివించాలని అనుకునేంత ముందుకు ఎందుకు తల్లి పోతలేదు? రకరకాలని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మాపేదంతా కూడా విద్యానండి. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా చూస్తే మనం అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉన్నాం. కేవలం అక్షరాస్యత, చదువు, విద్య అది మాత్రమే మన తలరాత మారుస్తుంది. మేమెంతా ఇక్కడ కూర్చున్నాం, కొంతమంది చదువుకున్నందుకే ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటేనే ఇక్కడ చదువుకున్నందుకే ఇక్కడ నిలబడగలిగిన. నేను చదువు లేకపోతే నేను ఇక్కడ నిలబడే స్థాయికి కాదు కదా. అది చదువు అనేది అదొక ఇది చేసుకోవాలి. ఆడపిల్లలకు తప్పనిసరిగా చదువుకోవాలి. ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఆడపిల్ల పుట్టగానే మీ మొత్తం తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఆమె పెళ్ళి అనే కేంద్రీకృతంగానే ఆమె జీవితం కొనసాగుతుంది.
ఆ మ్యారేజ్ సెంటర్గానే మొత్తం ఆమె లైఫ్ అంతా డిజైన్ చేస్తారు, అంతే, ఇంక వేరే ఏముండదు. అలాంటి భావనని ఎంతవరకు కరెక్ట్? ఇది అందరికీ ఉండాలి కదా. ఆ మగ పిల్లగాడు కావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు, ఎందుకంటే ఆస్తి కాపాడాల. మగ పిల్లగాడు వచ్చే వరకు ఆస్తి కాపాడాల, ఆడపిల్ల అయితే పరువు కాపాడాలట. ఇది చూడండి ఎట్లా ఉంటుంది. అందరి మనస్తత్వం ఎట్లా ఉంటుంది? మన మనస్తత్వం అంటే మగపిల్లాడు కావాలి, ఎందుకంటే నేను సంపాదిస్తున్నా కదా, మళ్ళీ సంపాదించింది ఎవరికి పెట్టిపోవాలా? నేను సంపాదించాలంటే ఒక మోటో ఉండాలి, ఎవరికో నా తర్వాత గీయాలనే మోటో వల్ల మగపిల్లాడు కావాలి. వాడు ఎక్కడ పోడు, ఇంటనే ఉంటాడు. ఆడపిల్ల మాత్రం వేరే చోటుకి పంపిస్తాం కాబట్టి ఆ కుటుంబం పరువంతా పాపం ఆమె నెత్తిపెన్నే ఉంటుంది, ఆమెనే మోయాల. ఇట్లాంటి భావనలు చాలా చాలా ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. మనం మారకుండా మొత్తం సమాజం మారాలి అని చెప్పేసి ఆశిస్తే చాలా కష్టం. మనం ఏమని కోరుకోవాలా? సమాజం మారాలని కోరుకోవాలా, కానీ అది మన నుంచే మొదలు కావాలా. మన నుంచి మొదలు కాకుండా ఉంటే ఎలాంటి మార్పు ఉండదు. అభివృద్ధి అనేది చాలా వేగంగా జరగాల్సిన ఈ అవసరం ఉంది. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. అభివృద్ధి వేగంగా జరగాల్సిన అన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి. మరి చాలా సుదూర ప్రాంతం నుంచి సత్యం గారు కూడా వచ్చినారు, చాలా సంతోషకరం జోగులాంబ గద్వాలకు. అలాగే మా సతీష్ రెడ్డి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది, చాలా సంతోషం. మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలోనే ఈ స్వామి రామానంద తీర్థం ఉంటుంది. తప్పనిసరిగా మా జిల్లా నుంచి కూడా మీ ఇన్స్టిట్యూట్కి చాలామందిని పంపించడం జరుగుతుంది. విజయలక్ష్మి గారు కూడా అన్నారు, ఆ రోజు వాళ్ళు కలెక్టరేట్కి వచ్చినప్పుడు నేనే కలిశాను వాళ్ళని, ముందు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆ రోడ్స్ విషయంలో అట్లా అన్నారు. తప్పనిసరిగా మనకి నిధులకు సంబంధించి కానీ ఇలాంటివి ఉన్నా కూడా తప్పనిసరిగా మీ వైపు నుంచి మీ కృషి, మా వైపు నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారితో తప్పనిసరిగా ఇట్లాంటి, అంటే ఒక గ్రామంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ గ్రామం బాగుపడడానికి ముందుకు పోతుంది, ఆ గ్రామము తనంతాను అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతుందంటే తప్పనిసరిగా అందరూ కూడా ఆ గ్రామానికి సహాయం చేస్తారు, వృద్ధిలోకి రావడానికి కృషి చేస్తారు. అలాంటిది ఏ గ్రామం అయితే అసలు తన అభివృద్ధిని తానే పట్టించుకోదు, ఆ గ్రామానికి ఎవరు కూడా సహాయం చేయరు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరొకసారి కూడా మీ కార్యక్రమాల్లో ఎట్లా జిల్లా కలెక్టర్ గారిని కూడా మరొకసారి పిలిపిస్తే ఈ గ్రామ చుట్టుపక్కల, అంటే ప్రతి అధికారి కూడా మన గ్రామానికి రావాలనేటట్టుగా ఉండాలా. జిల్లా నుంచే మళ్ళీ గోల్కొండ పత్రిక మరి ఆయన నడిపినాడు, ఇక్కడి నుంచి పోయిన వ్యక్తి ఏమో నడిపినాడు, చాలా గొప్ప విషయం అది. అట్లాంటి ప్రాంతంలో ఇప్పటికీ అక్షరాస్యత అనేది చదువుకున్న వాళ్ళందరూ ఉండాలి. చదువు ఒకటేనమ్మా, మీకు నేను వేరే ఎలాంటి సందేశాలు కానీ ఏమేమో చదివిపియడం, నలుగురిని మనం చదువుకోవడం, నలుగురిని చదివడం, మన చుట్టూ కూడా వెళ్తురుంటేనే బాగుంటుంది. కొంతమంది అంధకారంలో ఉండి కొంతమంది వెళ్తురుంటే మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. మహిళలు మీరందరూ కూడా దయచేసి ఈ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ చదువు పట్ల, అక్షరాస్యత పట్ల తప్పనిసరిగా ముందుకు వెళ్తే అదే మీకు దారి చూపుతుంది. ఎన్ని మనం రోజు మహిళల దినోత్సవాలుగానే ఉండాలా. అమ్మకు పని ఎప్పుడు ఉంటుంది, అమ్మకు పనిలో నాయన పని తీసుకొచ్చి పొద్దున పోయి పని సాయంత్రానికి వస్తాడు నాయన, కానీ అమ్మ మాత్రం పొద్దున్న నుంచి రాత్రి వరకు పని చేస్తూనే ఉంటుంది, కానీ జీతం మాత్రం ఉండదు. అందరు వర్కింగ్ ఉమెన్లే, కానీ కొంతమందికి జీతం వస్తుందట, అంతే కదా. ఆల్ ఆర్ వర్కింగ్ ఉమెన్, కానీ కొంతమందికి జీతం వస్తుంది. అలా ఎలా దాని పరిస్థితిని ఎట్లా మార్చుకోవాలనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది, మనమే ఆలోచన చేయాలా. తప్పనిసరిగా మహిళలందరూ కూడా మీరు రకరకాలైన వాటి బారిన పడకుండా దయచేసి, ఎట్లా అంటే ఎన్నో రకాలుగా కండిషన్ చేస్తుంటారు మైండ్స్, అవన్నీ కాకుండా కేవలం ఒక విద్య దీనిపైనే దృష్టి పెట్టి మీ పిల్లల్ని అందరినీ చెప్పండి, ఆడపిల్లల్ని మగపిల్లల్ని అందరినీ చెప్పండి. తప్పనిసరిగా సమాజంలో మార్పు రావడానికి ఒక అక్షరాస్యతనే కారణమవుతుంది. దీని పరంగా కూడా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పేసి మళ్ళీ ఈరోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం.
మేము ఇవాళ సత్కరించుకోవాలనుకుంటున్నాము. ఇంతకుముందే చెప్పారు, విద్య చదువు ఉంటే మనం ఎన్నో సాధించగలుగుతామని చెప్పని. ఇవాళ అదృష్టవశాత్తు ఏంటంటే మన మండల రెవెన్యూ ఆఫీసర్ మహిళ, మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహిళ, మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహిళ, మన జిల్లా డిపో మేనేజర్ మహిళ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో సాధించినటువంటి ఆ మహిళల్ని కూడా మనం సత్కరించుకోవాలి. మహిళా సర్పంచ్లు ఈ మండలంలో 7 మంది ఉన్నారు. అలాగే మా పొరుగునున్నటువంటి చండూరు గ్రామానికి చెందినటువంటి సురవరం ప్రమీల గారు ఇప్పుడు దాదాపు 90 సంవత్సరాలు. కానీ ఆవిడ జీవితకాలం అంతా కూడా ఒక మంచి రైతుగా ఎంతో కృషి చేస్తూ మంచి పంటలు పండిస్తూ ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉంటూ తను చాలా మా అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి అటువంటి సీనియర్ మోస్ట్ మహిళల్ని సత్కరించుకోవడం మాకు గౌరవంగా భావిస్తున్నాం. సురవరం ప్రమీల గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. కొన్ని వందల సంవత్సరాల ముందరి నుంచి స్త్రీల యొక్క బలము, శక్తి, తెలివి గుర్తించకుండా స్త్రీలను ముందుకు రానివ్వనటువంటి పరిస్థితులు ఉండే. కానీ కాలక్రమేణా స్త్రీ అనేవరకే అబల అనేది ఒక మనుషుల ఉద్దేశం ఉండింది. కానీ స్త్రీ తన శక్తిని, తెలివిని అన్నీ తెలుపుకునేటందుకు ఈరోజు మంచి అవకాశం కల్పించారు. ప్రతి రంగంలో స్త్రీ ఎక్కడ కూడా వెనకాడకుండా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో వాళ్ళు జయము పొందుతున్నారు. ఇదే విధంగా ఎప్పటికీ, ముఖ్యంగా పూర్వము స్త్రీకి ఇంటిలో కూడా స్వతంత్రం లేకుండా అణగారిపోయింది. కానీ ఇప్పుడు అన్ని విధాల స్త్రీ ముందరికి వస్తుంది. ఇదే విధంగా స్త్రీ ఎప్పటికి కూడా సంతోషించాలి.
స్కిల్స్ విషయంలో ఒక కవి చాలా అద్భుతంగా ఒక స్టాంజాలో చెప్తారు, ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్. అంటే ఏదైనా ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఆవకాయ నుంచి మొదలుకుంటే అంతరిక్షం యొక్క సైన్స్ విజ్ఞానానికి సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా చెప్పండి, వాళ్ళని కనుక ప్రేమతో నేర్పిస్తే చాలా అద్భుతంగా ఎక్సెల్ కాగలరు. ఇప్పుడు మన ఎస్ఎస్సి రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్, డిగ్రీ రిజల్ట్స్, ప్రొఫెషనల్ కోర్సెస్ రిజల్ట్స్ దేంట్లో చూసినా కూడా మన అమ్మాయిలే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. సో అంతకన్నా వేరే తార్కాన అవసరం లేదు ఆ స్టాంజాని క్వాలిఫై చేయడానికి. సో అటువంటి అంశంలో ఇక్కడ ఆర్గనైజర్స్ చాలా అద్భుతంగా మహిళలందరినీ ప్రేరేపించి ఆటపాటలలో అన్నిటిలో పాల్గొనేలా చేసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరికీ ఈ రకంగా ఒక ఉత్ప్రేరకంగా అందించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కై ఈజ్ ద లిమిట్. మహిళలకు ఏది అసాధ్యం కాదు, తప్పనిసరిగా సాధిస్తారు. ఒక మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా నా స్థాయిలో ఎంత సేవ అవసరం ఉంటే అంత సేవ అందించడానికి నేను సదా అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మరి అభివృద్ధి కొరకు మరి మేడం గారు మరియు సుధాకర్ సారు, సురవరం సుధాకర్ సార్ గారు ఈ పాఠశాల గురించి ఎన్నో కలలు కన్నారు. మరి ఆ ధోరణిలోనే మరి మా స్కూల్కు ₹1,00,00,000 శాంక్షన్ అయింది. అది ఇంకా రావాల్సి ఉంది. మరి అంతేకాకుండా మరి ఇక్కడ శిక్షణ పొందిన కుట్టు మిషన్లది శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది ఇక్కడ జరగాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమం. కానీ ఉండవెల్లి మండలంలోని టీచర్స్ను కూడా మమ్మల్ని కూడా కలుపుకొని మేడము గేమ్స్ పెట్టి అదే రకంగా సన్మానం చేసి మరి మా ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినారు. నిజంగా మేము నిన్నటి దినంలో చిన్నపిల్లలాగా ఆడుకున్నాము, అందరము కల్మషం లేకుండా చాలా సంతోషపడ్డాము. అటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఎంతగానో ఆదరించి అభిమానించి మరి విందు కూడా చేయించి మేడం మాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చినారు. అందుకోసమని మేడం గారికి చిన్న సత్కారం శాలువాతో చేస్తున్నాము. సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందరికీ ఫోన్ ఉందా? స్మార్ట్ మొబైల్ యూజ్ చేస్తున్నామా? ప్రతి ఒక్కరికి ఉంది అవునా? ఆ స్మార్ట్ ఫోన్ నుంచి మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. దాని గురించి కొంచెం మాట్లాడతాను, కొంచెం వినండి. సైబర్ క్రైమ్ ఈ పొద్దు రేపట్లో మనం వింటున్న మెయిన్ ప్రాబ్లము, మెయిన్ క్రైమ్స్ కూడా జరుగుతున్నది సైబర్ క్రైమ్ గురించి. అవునా? వింటున్నారా? సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి మన ఇంట్లోనో, మన ఇంటి పక్కనో, మన చుట్టుపక్కల ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
అవునా? సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తాం, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ట్రా చాలా ఇన్స్టాల్ చేస్తాం మన ఫోన్లో. అవునా? ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి కొన్ని యాక్సెస్ అడుగుతుంది. కెమెరా అంట, మన కాంటాక్ట్స్ అంట, ఇలా కొన్ని లొకేషన్ అని చెప్పి యాక్సెస్ అడుగుతుంది. అవునా? ఆ యాక్సెస్ ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీనికి ఇది ఇస్తే మనము తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది ఒక్కసారి ఆలోచించుకొని యాక్సెస్ ఇవ్వాలి. ఆ యాప్ యూజ్ చేసేటప్పుడు కూడా లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఆన్లో పెట్టుకోవాలి. లేదంటే ఆ లొకేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం కాంటాక్ట్స్ అందరికీ యాక్సెస్ ఇచ్చేస్తాం. ఆ కాంటాక్ట్స్ ఇవ్వడం వల్ల ఆ కాంటాక్ట్ ఇప్పుడు ఫ్రాడ్ ఎలా జరుగుతుంది? ఆ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తాడు? ఇప్పుడు మనం వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో డీపీస్ పెట్టుకుంటాం. అవునా? డీపీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటాం. ఆ పిక్చర్స్ లేదా స్టేటస్ అలా మన పర్సనల్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకుంటాం. వాటిని ఆ కాంటాక్ట్స్లోని మన కాంటాక్ట్ నెంబర్స్కి వాళ్ళు యాక్సెస్ చేసి వాళ్ళకు పంపించి అది ఏదైనా ఫ్రాడ్ చేయడానికి దాన్ని ఎలా అయినా యూజ్ చేయొచ్చు. న్యూడ్గా క్రియేట్ చేయొచ్చు, ఇంకా ఎలా అయినా క్రియేట్ చేసి మన కాంటాక్ట్స్కి పంపించి మన నుండి డబ్బులు కానీ ఏదైనా డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్నాయా తెలుసా మీ అందరికీ? అలాంటివి జరగకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. you